హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే మంది డే వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఏం పనులు చేశాను ఏంటి అన్నది మనకైతే ఈ వీడియోలో ఉంటుంది. అలాగే మన చెట్టు పువ్వులు కూడా రోజు రోజుకి కూడా కొంచెం తగ్గిపోయాయండి. పువ్వులు తగ్గిపోవడం వల్ల వీడియోలోకి అయితే ఈ విధంగా గుర్తుండడం కోసం అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇవైతే నలుగుపిండికి అయితే ఉపయోగపడతాయండి. ఈ గులాబీ పువ్వులు చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే కనుక ఒకవేళ బాడీకి పడితే కనుక వాళ్ళు పెసరపప్పును గులాబీ పువ్వులు కూడా కలిపి మిక్సీ పట్టుకొని నలుగుపిండి పెడితే తెల్లగా వస్తారు అని అన్న మాట అయితే నాకు తెలిసిందండి. మరి కొంతమందికి పడుతుంది బేబీస్కి, కొంతమందికి పడదు. మరి అవి అయితే ఆలోచించుకొని అయితే చేయాలండి. అలాగే ఈరోజైతే నేను పొద్దున్నే కొంచెం లేట్గా లేచానండి. లేట్గా లేవడం వల్ల కొంచెం ఎడిటింగ్ వర్క్ అవి ఉండడం వల్ల లేగలేకపోయాను. ఇంకా 8 అయిందండి టైము. ఈ 8 గంటలకైతే నేనైతే టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం జీరా వాటర్ ఇంకా ఇవన్నీ తాగేసానండి. తాగేసిన తర్వాత టీ అయితే పెట్టేసుకున్నానండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నేను ఈరోజు కుకింగ్ చేసుకుంటూ వ్లాగ్ అయితే చేద్దామని చెప్పేసి అన్నాను కదండి. అలాగే కుకింగ్ వీడియోలు కూడా చూసేవాళ్ళు ఉంటారు కదా, వ్లాగింగ్ కాకోకుండా అన్నంత ఐడియా అయితే వస్తుందండి నాకు. అందు గురించి అని చెప్పేసి ఒక వీడియో కుకింగ్ పెడుతున్నాను, ఇంకో వీడియో వ్లాగ్ అయితే చేద్దాము అని అయితే అనుకుంటున్నానండి. మళ్ళీ ఒక వీడియో అది పెడదాము, వేరే వీడియో ఇంకోటి పెడదాము అని చెప్పేసి వ్లాగింగ్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. అలాగే మీరు అందరూ కూడా మన ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. కొంచెం బాగా ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. అలాగే ఇప్పుడు నేను టైం చాలా లేట్ అయిపోయింది. రోజు 8 గంటలకు లేచానండి. 8 గంటలకు లేచావేంటి అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే కొంచెం ఖాళీ లేక ఎడిటింగ్ వర్క్ అయ్యి వీడియోలు చేసుకునేసరికి కొంచెం లేట్ అయిందండి. ఎడిటింగ్ వర్క్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని కొంచెం అక్కడక్కడ తలనొప్పిగా ఉండడం వల్ల అరిసేవాడు మా పొట్టాడు. మాట్లాడినవాడండి, బయటికి వెళ్ళినవాడు, ఎక్కడికి వెళ్ళినవాడు. మా పొట్టాడు అంటే మేము ఇంట్లో పెంచుకునేటువంటి మా పప్పి గారు ఉండేవాడు. అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయిందండి. అందు గురించి ఆయన అయితే లేట్గా లేచాను. లేచిన తర్వాత కొంచెం వాటర్ అయితే జీరా వాటర్ తాగేసానండి. హాట్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ తాగితే కనుక మనకి హెల్త్కి ఉదయం పూట కొంచెం అనీజీగా లేకోకుండా ఉంటుందన్నమాట మనకి. అలాగే కొంచెం బరువు కూడా తగ్గుతాము, పొట్ట తగ్గుతాము. నా ఒపీనియన్ అయితే మాత్రం అదండి. అందు గురించి అని చెప్పేసి నేను అయితే తాగుతున్నాను. అలాగే టీ అయితే చాలా లేట్గా అయ్యిందండి. ఈరోజు చాలా లేట్గా పెట్టాను. టీ పెట్టుకొని ఇంకా ఇవన్నీ చేసుకోబోతుకి టైం అయితే చాలా ఎక్కువైపోయిందండి. అలాగే కుకింగ్ కూడా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడైతే టీ పెట్టానండి. టైం 8 అయ్యిందండి. మళ్ళీ తర్వాత వ్లాగ్ చేసినట్టు కొంచెం చేద్దాం కదా అన్నట్టుగా ఐడియాతో మీరు అందరూ నన్ను ఆదరిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు కూడా కొంచెం గట్టి నమ్మకం అన్నది ఏర్పడింది. అలాగే ఇప్పుడైతే మనకి టీ పెట్టేసుకున్నానండి. ఎప్పుడు కూడా బెల్లం టీ అయితే పెట్టుకుంటానండి. నేను బెల్లం టీ పెట్టుకుంటుంటే ఉదయం పూట బెల్లం టీయే తాగుతాను. ఉదయం సాయంత్రం ఎప్పుడైనా బెల్లం టీ తాగుతాను. కానీ ఈరోజు ఎందుకనో పంచదార టీ తాగాలనిపించింది. పంచదార వేసుకొని నేను టీ అయితే పెట్టుకుంటున్నానండి. అదే నేను చక్కెర వేసుకొని టీ అయితే పెట్టుకున్నాను. అసలైతే మేము చప్పటి టీ కూడా తాగేస్తామండి. పంచదారే ఉండాలి, బెల్లమే ఉండాలి అని అయితే ఉండదండి నాకు. ఇంకా ఏంటంటే మా నాన్నగారు వాళ్ళు అలవాటు అయిపోయిందండి. మాకు చప్పటి టీ తాగడం, చప్పటి కూరలు ఇవన్నీ తినడం అలవాటు అయిపోయింది. మా నాన్నగారు ఉప్పు తక్కువ, పంచదార వేసుకోరు, ఏమీ చేయరండి. ఇంకా ఆయన మేము ఫాలో అయిపోయామండి. అలగొండ బట్టి ఆయనకు ఇప్పుడు వరకు బీపీ షుగర్లు కానీ దేవుడి వల్ల ఏమీ రాలేదు. అలాగే నా టీ కూడా మరిగిపోయిందండి, చూపిస్తాను. గిన్నెలో అయితే రాత్రి వేసుకున్నామండి. ఇంకా పని ఉండదు. ఇది మా మనీ ప్లాంట్ మొక్క. ఇదండి. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారు అని అంటే మాత్రం మీకైతే చెప్తున్నానండి, నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు కాడి నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటే ఈ మొక్కలేనండి. నాకు నా తల్లిదండ్రులు, దేవుడు ఎంతైతే ఇష్టమో మొక్కలు కూడా అంతే ఇష్టం అండి నాకు. మీరేమైనా అనుకోండి, మొక్కలను చూపిస్తున్నారు చీటికి మాటికి అని అనుకున్నా నాకు పర్వాలేదు. ఈ మొక్కలను లా పెంచుకోవడం ఇవి చాలా ఇష్టం అండి. మీరు మనకు ఎదర మొక్కల్లో చూసే ఉంటారు. చాలా ఇష్టం మొక్కలు పెంచుకోవడం. అందులో మనీ ప్లాంట్ అయితే కొంచెం ఎక్కువ ఇష్టం అండి నాకు. అయితే ఇండోర్ ప్లాంట్లు లాగా చక్కగా ఇంట్లోనే బుజ్జిగా కుండీలలో వేసుకొని అయితే పెంచుకోవచ్చు. అలాగే ఇప్పుడైతే నేనైతే టీ తాగేస్తాను. టీ తాగేసిన తర్వాత మళ్ళీ ఏం పని చేస్తాను అన్నది మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా ఇప్పుడైతే టీ అయితే తాగేసానండి. టీ తాగేసిన తర్వాత ఇంకా కాయగూరలు అమ్మ వచ్చింది. ఇంకా ఆవిడ దగ్గర అయితే కాయగూరలు అన్నీ ఉన్నాయని చెప్పేసి ఇంకా వంట ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంటే ఇంకా కాయగూరలు ఆవిడైతే వచ్చిందండి.
వచ్చిన తర్వాత ఫ్రెష్ కాయగూరలు అయితే తెచ్చిందండి. క్యారెట్, బీట్రూట్, వంకాయలు, చిక్కుడుకాయలు, ముల్లంగి దుంపలు, బరబాటీలు ఇవన్నీ తీసుకొని వచ్చింది. ఫ్రెష్గా ఉన్నాయి కదనని చెప్పేసి ఈరోజు వంట వండుకుందాము అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇవ్వండి చామంతి పువ్వులు చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి పువ్వులు. ఈ సీజన్లో చామంతి పువ్వులు చాలా బాగుంటాయండి. దేవుడికి పెట్టుకోవడానికైనా మనం పెట్టుకోవడానికైనా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి అయితే మీకు తెలుసా అండి? ఇవి బరబాటీలు అండి. అవి మాకు వైజాగ్ సైడ్ అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి అవి. ఈ సీజన్లోనైతే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అన్నది. అలాగే బరబాటి కూడా తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకున్నానండి నేను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదని చెప్పేసి ఎప్పుడు మా కాయగూరలు అమ్మ అయితే ఇవైతే తీసుకొని వస్తుంది. చామంతి పూలను చూసి నాకు చాలా ఆనందం అయితే కలిగిందండి. ఈ లోపలనే మళ్ళీ పాలమ్మ వచ్చింది. పాలు కూడా ఇంకా అలా తీసుకున్నానండి. ఇంకా ఉదయం పూట ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రొటేషన్ అండి. ఇంకా అలాగే కాయగూరలు తీసుకున్న తర్వాత పాలమ్మ కూడా పాలతో పాటు తోటకూర, మెంతికూర, ఇంకా పాలకూర ఇవన్నీ తీసుకొచ్చిందండి. తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర ఇవన్నీ తీసుకొచ్చింది. ఇంకా ఈసారి అయితే ఇంకా అవి తీసుకోలేదండి. ఇవ్వండి పువ్వులు చక్కగా లోపల తీసుకొచ్చేసి ఇంకా వాటికి విడిగా అయితే పెట్టేసుకున్నాను. ఈ కాయగూరలు ఇవన్నీ కూడా ఇంకా వేరేగా కవర్లోనైతే పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఇంకా 2-3 రోజులకి అయితే ఉపయోగపడతాయి. అలాగే చూశారు కదా ఇవి. నేను ఇంకా ఇవన్నీ తీసి నేను పక్కన పెట్టుకొని ఇంకా ఇవన్నీ ఒలుసుకుంటున్నాను. ఒలిచి అయితే నేను పక్కన పెట్టుకున్నాను. బరబాటి కూరలు ఇంకా ఎల్లుండి కానీ ఇంకా ఎప్పుడైనా వండొచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ తీసి నేను పక్కనైతే పెట్టేసుకున్నానండి. చూశారు కదండి. ఇంక ఈ లోపలనైతే నేను ఈ పక్కనైతే పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోదాం కదా అని చెప్పేసి అని అనుకుంటున్నానండి. ఇలాగ చక్కగా ఫ్రెష్గా ఉన్న కాయగూరలు వండుకొని తింటే మనకు ఆరోగ్యం కూడా ఉంటామండి. పువ్వులను చూసి ఇంకా ఎంత మురిసిపోయానండి. చెట్లకి ఇన్ని పువ్వులు ఉన్న ఒక్క పువ్వు కూడా కొయ్యబుద్ధి అయ్యేదండి. అలాగే నేనైతే మాత్రం కొనుక్కొని ఇంట్లోనే అలాగ చక్కగా ఇష్టంగా చూసుకుంటాను పువ్వులు అన్నది. హాయ్ అండి, ఇదిగోండి ఇంకా నేను పనులన్నీ చేసేసుకున్నాను. చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసేసుకున్నానండి. చేసేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఏం చేయాలని ఆలోచిస్తుంటే నైట్ అయితే అన్నం అంతా అలాగే ఉండిపోయిందండి. ఎవరు తినలేదు పిల్లలు. తినకపోతే ఇంకా దాన్ని ఏం చేస్తున్నానంటే ఇంకా పులిహోర అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. ఏమీ వేయకోకుండా చక్కగా ఈజీగా పులిహోర అయితే చేసేసుకోవచ్చు. నిమ్మకాయలతో కొంచెం పసుపు వేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకుంటూ అదే పులిహోర అయిపోద్దండి. అన్నం చాలా మట్టుకు వేస్ట్ అయిపోతుందండి. అందు గురించి అని చెప్పేసి ఇంక ఈరోజు పులిహోర అయితే చేద్దామని చెప్పేసి ఈ రైస్ని అయితే నేను పులిహోర అయితే చేసేస్తానండి. అన్నం మిగిలిపోతే కనుక ఈ అన్నాన్ని మనం దోశలాగా రుబ్బుకొని కూడా దోశలు వేసుకోవచ్చండి. పులిహోర చేసుకోవచ్చు, దద్దోజనం తాలింపు పెట్టుకోవచ్చు, ఇంకా చాలా మట్టుకు చేసుకోవచ్చు అండి వీటితోని. అలాగే నేను ఇప్పుడైతే పులిహోర అయితే తాలింపు వేసుకుంటానండి టిఫిన్ కోసం అని చెప్పేసి. పిల్లలకి ఎలాగో పులిహోర అంటే ఇష్టమే. నేనైతే ఎలాగో టిఫిన్ తినేస్తాను. పిల్లలకు మాత్రం ఈ పులిహోర అయితే తాలింపు పెట్టేసి ఇచ్చేస్తానండి. చూస్తూ ఉండండి. పులిహోరలోకి అయితే నేను నిమ్మకాయలో 3 తీసుకున్నానండి. ఒక అల్లం ముక్క తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నానండి. కొంచెం పచ్చికరివేపాకు అయితే తీసుకున్నాను. ఇంక వేసేసి తాలింపు అయితే వేసేస్తానమాట. ఇవైతే ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి, నిమ్మకాయలు ఇవైతే కట్ చేస్తున్నాను. మీరు కూడా అన్నం మిగిలితే కనుక ఎలాంటి పనులు చేస్తారా? పులిహోర చేయడం అదిని నాకైతే బాగా గుర్తండి. ఇప్పుడు కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను కదండి. అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే రాత్రిపూట అన్నం వండేస్తుంది కదండి. కొంచెం పిల్లలు ఎవరైనా లేట్గా ఉండి ఇంటికి వెళ్ళకోకుండా కొంచెం లేట్గా ఇంటికి వెళ్ళి బయట ఏమన్నా తినేసి వచ్చారనుకోండి, ఆ అన్నం అలాగే ఉండిపోతే అమ్మ ఏం చేస్తుందంటే ఉదయాన్నే లేసి ఇంకా ఆ అన్నాన్ని మాత్రం తాలింపు వేడేస్తుందండి పులిహోరలాగా. మీరు చెప్తే నమ్మరండి, దాంట్లో ఏమీ వేయదండి మా అమ్మ. ఒక పలుకులు కానీ అవి కానీ ఎక్కువ కూడా ఏమీ వేయదు. వేసామా అన్నట్టుగా చక్కగా ఇన్నేసి రెండేసి వేసి చక్కగా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేసి తాలింపు అయితే వేస్తుందండి. అమృతం అన్నట్టు ఉంటుందండి మరి ఆ పులిహోర. చాలా బాగుంటుంది. ఇదేంటమ్మా మేము ఇన్ని వేసుకొని చేసుకుంటాము అంతైనా టేస్ట్ రాదేంటమ్మా అని అంటే ఏమీ అందండి. కానీ మాకు ఎందుకన్నా మా అమ్మ చేసిన పులిహోర అయితే నాకు చాలా ఇష్టం అండి. అమ్మ చేసింది బెండకాయ పులుసు బాగా చేస్తుంది అమ్మ. చాందంపుల పులుసు, కంద పులుసు ఇంకా ఎన్ని చక్కగా భలే చేస్తుందండి. నేను వెళ్ళినప్పుడల్లా నేను మా అమ్మ చేత వండించుకొని తినేసి అన్నీ బొజ్జి నిండా తినేసి అయితే ఇక్కడికైతే వస్తానండి. అమ్మ ప్రేమతో వండుతుంది కాబట్టి అమ్మ అంత టేస్ట్గా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎవరమ్మని అడిగేది గొప్ప కదండి. అలాగే పులిహోర మాత్రం సూపర్గా 2 తేజ మిరపకాయలు వేస్తుందండి. తాలింపు వేసినప్పుడు 2-3 అలాగే తేజ మిరపకాయలు వేస్తాయి. అవలా తినేటప్పుడు ఆ మిరపకాయ ఒకటి కొరికి తింటే గోబ గుయ్యి అంటదండి. గుమ్మలు గుయ్యి అంటే రాధిక అన్నట్టు గుమ్మలు గుయ్యి అంటదండి. కానీ ఆ టేస్ట్తోని అన్నం పులిహోర మొత్తం తినేయాలనిపిస్తుంది. అలాగే నాకు పులిహోర చేసినప్పుడల్లా మా అమ్మ మాటలు గుర్తొస్తాయి. మా అమ్మ చేసిన పులిహోర అయితే గుర్తొచ్చి నాకు నవ్వు వస్తుందండి. అలాగా పోకుండా మాట్లాడుతున్నాను నేను అనుకోకండి. మాట్లాడుకుంటూ కొన్ని పనులు చేస్తూ ఉంటే అదే అవుతాయండి. అలాగే స్టవ్ వెలిగించేసుకుంటున్నాను నేను.
ఇంకా ఇక్కడైతే నేను పులిహోర అయితే తాలింపు వేసేస్తున్నానండి. ముందుగా అయితే ఎండుమిర్చి తీసుకున్నాను, తాలింపు దినుసులు, పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఇలాగైతే వేపుకున్నానండి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత. మీకు వేరుశనగ పలుకులు ఉంటే కనుక వేసుకోవచ్చు. ఇదైతే నిమ్మకాయ పులిహోర అండి, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. అలాగే టిఫిన్ కోసం అని చెప్పేసి అయితే నేను చేస్తున్నాను. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసేసుకొని ఇలాగా తాలింపు అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనకి వేగిన తర్వాత నేను పసుపు అయితే వేసుకున్నానండి. పసుపు నాకు ఎంతైనా ఏబుద్ది వేస్తుందండి పులిహోరలోని. అలాగే ఒక స్పూన్ వరకు అయితే నేను పసుపు వేసుకున్నాను, కలర్ఫుల్గా కనపడడం కోసం అని చెప్పేసి. అలాగే ఈ అన్నం కూడా విడివిడిగా మనం చేత్తో కలిపేసుకొని ఇది వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. మీకు ఈ ఇలాగ తాలింపు పెట్టుకుంటే కనుక మనకు సాయంత్రం వరకు కూడా పులిహోర పాడవదండి. ఎందుకంటే మనం నిమ్మకాయ కలుపుకుంటాం కాబట్టి ఉదయం అన్నం ఫ్రెష్గా ఉంటే కనుక రాత్రిది మనకు సాయంత్రం వరకు కూడా ఈ పులిహోరని తినొచ్చు. చాలా బాగుంటుందండి, పాడవడం మాత్రం ఉండదు. ఇదిగోండి ఇలా కలిపిన తర్వాత నేను అసలైంది మర్చిపోయానండి, సాల్ట్ వేయడం. పర్వాలేదు ఏమైనా అని చెప్పేసి ఇంకా ఇలాగ ఇప్పుడైతే నేను సాల్ట్ అయితే కలిపేసుకున్నాను. సాల్ట్ కలుపుకొని అందులోనే నిమ్మకాయలు ఒక 3 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. రసం మాత్రం చాలా బాగుంది, కొంచెం పుల్లగా కారం కారంగా తిందాము అని అనిపించి నిమ్మ చెక్కలు అయితే పిండుతున్నానండి. నాకు నిమ్మకాయలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఉప్పు వేసుకొని నిమ్మకాయలు తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. తినేవాళ్ళు తినొచ్చు. చిన్నప్పుడు జ్ఞాపకాలండి ఇవన్నీను, నారింజకాయలు, నిమ్మకాయలు ఇవన్నీను. అలాగే నిమ్మరసం అయితే పిండేసుకొని ఇలాగా కలిపేసుకుంటున్నాను. మీకు గనక ఈ వంటగా ఇది గనక నచ్చితే గనక మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే మనకి పులిహోర ఈ విధంగానైతే రెడీ అయిపోయింది. ఇది ఒక 4-5 అయితే ఈజీగా తినేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, చక్కగా కాయగూరలు అయితే తీసుకున్నానండి. కాయగూరలు తీసుకున్నాను, పువ్వులు తీసుకున్నాను. చక్కగా ఈరోజు బర్బటీలు ఇవన్నీ వండుకుందాం కదా అని చెప్పేసి నేను ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. చక్క వెజిటేబుల్స్ తింటే చక్కగా ఎంత మంచిది అని చెప్పేసి ఈ రోజన్నా ప్రశాంతంగా కూర వండుకొని తిందాము, చిక్కుడుకాయ కూర అయినా బర్బటీ అయినా అని అనుకున్నానండి. వండుకుందాం అని అనుకునే లోపలని ఏంటని చూస్తున్నారా, చేపలండి. చేపలు అయితే పట్టుకొచ్చేసారు. ఇవి తిందామని చక్కగా ఆలోచనతో నేనుంటే ఇవి మాత్రం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వండండి అమ్మా బాగుంటుంది అని అన్నారు. ఇంకేం చెప్తామండి, ఇంకా చేపల పులుసు అయితే పెట్టాలండి. నా ఆశలు నిరాశ చేసి అన్నట్టు అయ్యిందండి నా పరిస్థితి ఈరోజు. ఎందుకనో కానీ నాకు నాన్ వెజ్ అంత ఎక్కువగా తినబుద్ధి అయ్యిందండి. చక్కగా ఈ పులిహోర లాంటివి, బర్బాటిల్ లాంటివి, చిక్కుడుకాయలు, క్యాలీఫ్లవరు, బంగాళదుంపలు ఇవైతే ఈజీగా చక్కగా తినాలనిపిస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఈ పులుసు అయితే చేపలకి రెడీ చేసేసి ఇచ్చారండి. ఇవి రెడీ చేసుకొని మళ్ళీ మనం క్లీన్గా చేసుకోవాలి కదా, అదంతా చేసుకొని ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. చూసారు కదా ఎంత పని అయిందో. ఇప్పుడు ఏం చేస్తామండి, తప్పదు కదా, మనం తినకపోయినా పిల్లల గురించి అయినా వండి పెట్టాలి కాబట్టి ఓపిక చేసుకొని అయితే కొంచెం కష్టపడైనా సరే చేపల పులుసు అయితే పెడతానండి. అలాగే నేను చేపల పులుసు మన వీడియోలలో చాలా వాటిలలో ఉన్నాయండి. కావాలంటే కనుక మన వీడియోలోకి వెళ్ళి అయితే ఒకసారి అయితే చూసేయండి. నేనైతే ఇప్పుడు ఈ చేపల పులుసుని అయితే బాగా శుభ్రంగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా బాగా కడిగేసి అప్పుడైతే పులుసు అయితే పెడతానండి. చూద్దరు కానీ మీరు కూడా. నా బాధ అండి అది, శుభ్రంగా కాయగూరలతో తిందాం కదా అనుకున్నాను, ఎవరికి చెప్పుకోవాలండి నా బాధ. అలాగే చేపలు అయితే రెడీ చేస్తానండి. అది ఇవైతే క్లీన్ చేసేసి ఈ లోపల కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోవాలండి. ఇంకెక్కడైతే అవ్వట్లేదు, మొత్తం ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది. కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయామంటే మన ఏరియా అక్కడే కాబట్టి లెట్స్ గో అన్నట్టు వెళ్ళిపోతానండి. ఇంకా అక్కడికి మీరు కూడా చూస్తూ ఉండండి. ఇదిగోండి చేప, బొచ్చు చేప అంటండి ఇది. నాకైతే చేపల పేర్లు అయితే తెలీదు. మరి తీసుకొచ్చిన వాళ్ళని ఇదేం పేరు అని కూడా అడగాలి కదండి మనం, తెలియకపోతే. అందుకనే అడిగి తెలుసుకున్నాను. బొచ్చు చేప అంటండి ఇది, పెద్ద పెద్ద కళ్ళు అన్నమాట. ఇప్పుడు బొచ్చు చేపల పులుసు వీడియో మన ఛానల్లో ఉందండి, ఒకసారి మీకు కావాలంటే కనుక దాంట్లో అయితే చూడండి. నేను ఇదైతే ఎలాగ ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేస్తాను. మీరు ఆల్రెడీ కావాలనుకుంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి అయితే ఒకసారి అయితే చూసేయచ్చు. ఈ పులుసుని అయితే మాత్రం నేను ఇప్పుడు మళ్ళీగా పెట్టేస్తాను. చేపలు చేసేటప్పుడు మనకి రాయలు ఉప్పు కల్లుప్పు వేసుకుని చేస్తే దాంట్లో ఉన్నటువంటి చేపలకు ఉన్నటువంటి పులుసు మొత్తం పోతుందండి. వాళ్ళు ఏంటంటే చేసినా సరే మనం శుభ్రంగా కడగాలి. ఎందుకంటే చేప పొట్ట లోపలిది నల్లగా ఉన్నదైనా సరే, పైన ఉన్న పులుసు అయినా సరే మనకి కొన్ని చర్మ సంబంధ సమస్యలు వస్తాయంటండి. అందుకని చేపని చాలా నీట్గా అయితే చేసుకోవాలి. పొట్ట భాగంలో ఉన్నటువంటి బ్లాక్గా ఉన్నది కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట.
ఇంకా మొత్తం అంతా నేను ఇంకా ఉప్పు పట్టించేసి శుభ్రంగా బాగా కడిగేసి ఇంకా ఇలాగా ఇందులోనే నేను ఇంకా ఉప్పు కారం కూడా వేసేసి కలిపేసుకుంటున్నానండి. ఇదిగోండి చూసారు కదా చక్కగా ఫ్రెష్గా అయితే కడిగేసాను. నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను. మన ఛానల్లోనైతే చూడండి చేపల పులుసు ఎలాగ వండాలన్నది అందులోనైతే ఉంటుంది. అలాగే చూసారు కదా ఇవి మన చేయి పెట్టందే కదలవండి చేప ముక్కలు, ఏదైనా ఉప్పు కారం పట్టవు కదా. అలాగే నేను ఇంకా ఎలా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇలా పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పొడవుగా అయితే కట్ చేసుకున్నాను. ఈ చేపల పులుసులోని ఉల్లిపాయ పచ్చిమిర్చిలు పొడవుగా ఉంటే ఉల్లిపాయ ముక్కలతో సహా చక్కగా తగిలి చాలా చాలా బాగుంటుందండి. అలాగే అందులోనే కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు మనం వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత చేప ముక్కల్ని నేను అందులోనే ఉప్పు కారం కలిపి పెట్టాను కదండి. మాకు కారంలోని ఇక్కడ ఆడించేటప్పుడే ధనియాలు, జీలకర్ర, మసాలా దినుసులు ఇంక ఇవన్నీ వేస్తారండి. నాన్ వెజ్ కర్రీలలోకి ఇవి వేసుకుంటాం మేము ఎక్కువ. ఇంకా ఆ కారంలోనే మనకి ఇంకా మసాలా వేరేగా రెడీ చేయాల్సిన అవసరం ఉండదండి. ఇంకా నేనైతే కారం ఇంక ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని ఇంకా అలా పక్కన పెట్టేసుకున్నాను. అయిపోయిన తర్వాత వెంటనే మనకి చేప ముక్క అన్నది నూనెలోని ఉడకకూడదండి, ఫ్రై అవ్వకూడదు, మనకి పులుసులో ఉడకాలన్నమాట. అలాగే నేను ఇంకా అది వేసేసుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే ఇంకా ఇలా పిండేసుకొని వేసేసుకున్నానండి. ముక్క మునిగే వరకు వేసుకున్నా పర్వాలేదు. కొంచెం పలచగా కావాలి అనుకుంటే కనుక మీరు వేసేసుకోవచ్చు. నాకు ఈ చేపల పులుసు చూస్తుంటేనే ఉడకముందే నోరూరిపోతుందండి. మీకు కళ్ళు ఎంతమందికి ఇష్టమండి చేపలవి? మాకైతే అస్సలు తినవండి మేము. కొంతమంది అయితే తింటారండి, చాలా మంచిదంట చేప కళ్ళు తినడం వల్ల. నేనైతే చేప తలకాయకి కళ్ళు తీసేసాను. తీసేసిన తర్వాత ఇంక అన్నీ కలిపేసుకొని ఒకసారి అయితే నేను మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనైతే పెట్టేశానండి. ఇలా సగం ఉడికిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసాను. కరివేపాకు కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా ఫ్లేవర్ అని చెప్పేసి వేసేసుకున్నానండి. అది ఉడికే లోపల ఇంకా అన్నం కూర కూడా నేను పక్కనైతే పెట్టేశాను. అన్నం కలిపి పెట్టేశానండి. ఇదిగోని చూసారు కదా మనకి చేపల పులుసు అయితే ఈ విధంగా మనకి చక్కగా రెడీ అయిపోయింది. చేప ఫ్రెష్గా ఉందా లేదని తెలుసుకోవడం కోసం మనకి చేప ముక్కలకి వండినప్పుడు అలాగ బబుల్స్ లాగా వచ్చింది కదండి పైకి, అలాగుంటే చేప ఫ్రెష్గా ఉన్నట్టు లెక్కంటండి మనకి. ఇంకా ఎప్పుడో మా నాన్నగారు ఎప్పుడో చెప్పారండి, అది గుర్తు మాకు. ఇంకా నేనైతే ఫిష్ మసాలా పౌడర్ వేసేసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత అయితే పెట్టేసుకొని దించేసుకున్నానండి. ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మనకి చేప చూసారు కదా పులుసు ఎంత అయితే బాగుందో. అలాగే చేప తలకాయ బడా 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 అన్నట్టు బుడగలుగుతుందండి. బతుకున్నప్పుడు ఎలాగ బుడగలుగుతుందో అలాగే కూరలో ఉండి కూడా బుడగలైతే ఊదుతుందండి చేప. ఇంకా అది అప్పుడైతే బతుకున్నది, ఇప్పుడైతే చచ్చిపోయింది. ఇంకా మన కడుపులోకి అయితే వెళ్ళిపోవడానికి సిద్ధంగా అయితే ఉందండి. మన చేపల పులుసు రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వంట అయిపోయింది కదండి. ఇంకా అన్నం ఒక పక్కన అయితే ఉడుకుతుంది. ఇంకా మిగిలిన సామాన్లన్నీ ఇంకా తోముకోవాలి కదండి, నాన్ వెజ్ ఉన్నాయి కదని చెప్పేసి ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నానండి. ఇంకా ఒకటే ఒకటే చేసుకోవాలి కదా. అదే కనుక మా పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళే చేసేసేవాళ్ళు అండి. వెంటనే ఒక పక్కన నేను వంట చేస్తూ ఉంటుంటే ఓ పక్కన వాళ్ళే చేసేసేవాళ్ళు. ఇంక ఇప్పుడు పని భారం మొత్తం నా మీదే పడిందండి. మాది ఇంకా మగపిల్లల రాజ్యం అయిపోయిందండి ఇంట్లోని. ఇంకా అన్నీ నేనే చేయాలి. అలాగే చూసారు కదా ఇంకా గిన్నెలన్నీ అయితే నేను తోమేసుకుంటున్నాను. ఒకవైపున రైస్ పెట్టాను. ఈ రైస్ ఉడికిపోయిందంటే మాత్రం నాకు పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మిగతా పనులు అయితే ఇంకా ఉన్నాయండి చేయాలంటే. ఇంకా ఇలాగా మొత్తం అన్ని గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. ఇంట్లో ఎవరన్నా సాయం ఉంటే మాత్రం మనకి పనులన్నీ ఈజీగా అయిపోతాయండి. ఎవరు లేకపోతే మాత్రం పనులు ఇంకా అన్నీ ఒక్కళ్ళమే చేయాలంటే చాలా కష్టం. అందులో ఈ మధ్యన కొంచెం నాకు వర్క్ ఎక్కువైపోతుందండి. ఈ వీడియోలు తీసుకోవడం ఒక పక్కన, షార్ట్లు అప్లోడ్ పెట్టుకోవడం ఒక పక్కన, ఈ కుకింగ్ వీడియో తీయడం ఒక పక్కనే, ఇవన్నీ ఎడిటింగ్లు ఇంకా ఇవన్నీ చూసుకునేసరికి చాలా ఇబ్బంది అయిపోతుందండి. అలాగే కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం వీడియోలు అయితే పెడుతున్నాను నేను. అలాగే మాది అన్నం కూడా ఉడికిపోయింది, వంచేసానండి. ఇంకా తీసైతే నేను పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ కూడా తుడిచేసుకుంటున్నానండి. ఇంకా వంట అయిపోయిన వెంటనే స్టవ్ తుడిచేసుకుంటే ఒక పెద్ద పని అయిపోయినట్టే. మనకి చాలా పెద్ద పని అయిపోయినట్టండి మొత్తానికి. చూసారు కదా ఇంకా ఈ విధంగానైతే నేను స్టవ్ కూడా తుడిచేసుకున్నాను, గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. మొత్తం అన్నీ ఇంక ఇలాగైతే సర్దుకున్నానండి. ఇంక ఇప్పుడైతే వాషింగ్ మిషన్ కూడా వేసేసానండి. ఇంకా బట్టలు నానబెట్టేసాను. మాది వేరే వాషింగ్ మిషన్ అండి. ఇది ఇంకొక వాషింగ్ మిషన్ ఉంది కానీ ఇంకా ఇదైతే దుప్పట్లో బొంతలు అన్నిటికీ పనికొస్తుందని ఇంకా వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను. ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి మడత పెట్టడానికి. అమ్మ బాబోయ్, ఇన్ని రోజుల నుంచి బట్టలు ఇంకా అలాగ ఉండిపోయాయండి. 4 రోజుల నుంచి బట్టలు ఉతుకుతున్నాను కానీ ఒక్కటి కూడా మడత పెట్టట్లేదు.
ఇంకా అవన్నీ తీసేసి నేనైతే మడతలైతే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నాను మా పాప ఉన్నట్టనే మా కోడలు ఉన్నా కానీ వాళ్ళు ఒక పని అయితే చేయనిచ్చేవాళ్ళు కాదు నన్ను. వాళ్ళు లేకపోవడం వల్ల పనంతా నా మీదే పడింది అని చెప్పేసేసి అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న పనులు చేయాలంటేనే చిరాకండి ఇవి బట్టలు మడత పెట్టడాలు అలాంటివి. ఇంకా మొత్తం అంతా తీసేసిన తర్వాత సర్దేశానండి. ఇంకా ఎక్కడియి అక్కడ సర్దేసుకొని బీరువాలో పెట్టేసాను. బ్యాగుల్లో పెట్టవలసినవి పెట్టేశాను. ఇంక ఇదిగోండి రూమ్ అయితే ఈ విధంగానైతే నేను సర్దేసుకున్నాను. చూసారు కదా ఇప్పుడైతే ఎంత బాగుందో. ఇంక ఇప్పుడు ఎలాగున్నా పర్వాలేదండి. ఇంకా ఇలా సర్దేసుకున్న తర్వాత బట్టలు కూడా ఈ లోపల అయిపోయాయి నాయి. బట్టలు అయిపోయిన తర్వాత ఇంకా ఆరబెట్టేసుకుంటున్నానండి. ఈ బట్టల పని ఎవరు కనిపెట్టారో కానండి, ఉతుక్కోవడం వేసుకోవడం ఉతుక్కోవడం వేసుకోవడం గిన్నెలు అంతే, తోముకోవడం వేసుకోవడం ఇంక ఇదే పని అండి. ఇంకా బట్టలన్నీ అయిపోయాయి. ఇంకా మడతలైతే ఉతికేసేసానండి. ఇంకా ఆరబెట్టేసేసాను. ఆరబెట్టేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగానైతే ఉన్నాయి. ఎంత పనైనా చేసినా మనకు ఆడవాళ్ళకి ఇంకా పనులు ఉంటూనే ఉంటాయండి. కానీ తప్పదు. ఇల్లు బాధ్యత నెరవేర్చుకోవాలి, పనులు చేసుకోవాలి, ఆఫీసులకి వెళ్ళాలి, అన్నీ చేసుకోవాలి. ఏ పని చేసుకున్నా మనకి తప్పు లేదండి. అలాగే ఈ బిజీ స్కెడ్యూల్లోని అందరూ ఇంట్లో కలిసి పని చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది కాబట్టి. అలాగే సాయంత్రం అయిపోయిందండి. టీ తాగేసాము, స్నాక్స్ తినేసాము. ఇంకా మేడ మీదకి అయితే ఎక్కామండి. మేడ మీదకి ఎక్కిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉందండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన పని అంతా మర్చిపోయాను. అలాగే ఇక కార్లు, బస్సులు ఇంకా వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు కదండీ. లైఫ్ అంటే ఇంక ఇంతే కదా, బిజీ బిజీ బిజీ. ఇంకా కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నట్టుగా ఇవి వెళ్తూ ఉంటున్నాయి, వస్తూ ఉంటున్నాయండి. ఇంకా చూసారు కదండి మన వీడియో ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్లాగ్ అన్నది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని ప్లీజ్ అండి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే కనుక మన ఛానల్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి. మంచి మంచి వీడియోలతోనైతే ఉంటానండి. ఇంకా ముందు అయితే చాలా వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూడండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.